రే ఇవాళ డాడీకి శాలరీ వచ్చిందంటే ఏం తెచ్చుకున్నారా చెప్పు నువ్వు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నువ్వు ఏది చెప్తే అదే చెప్పు, త్వరగా ఆర్డర్ చెప్తాను. చికెన్ బిర్యానీ తెచ్చుకుందామ్మా. ఏంటి మా అలా చూస్తున్నావు? నన్ను కాదా అడిగింది? ఓ, నేను జాగ్గాన్ని అడిగాను, నువ్వు ఉన్న విషయం మర్చిపోయా నేను అసలు. అంటే ఎప్పుడు శాలరీ వచ్చినా మేమిద్దరమే డిస్కస్ చేస్తాం కదా ఏం తెచ్చుకుందామని. ఫిక్స్ అయ్యాక అప్పుడు మేమిద్దరం కలిసి తెచ్చుకుంటాం అనమాట. కదురా బుజ్జి తల్లి, అక్కున్న విషయం మర్చిపోయావురా ఇంట్లో. అరే పూచు, ఎంత పని జరిగిందిరా. ఇప్పుడు అక్క ఫీల్ అయిద్దిగా ఎలారా? సర్లే, ఈసారికి అక్కకి ఇష్టమైనది తెప్పిద్దాం, సరేనా? అరే పూచు, నీ ధ్యాసలో పడి నాకు కొడుకు కూతురు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోతున్నాను రా. కళ్ళ ముందున్న కూతురుని అడగకుండా నిన్ను అడిగానని ఫీల్ అవుతుంది రా అక్క. రా బ్రతిలాడదాం వెళ్ళి. మళ్ళీ డాడీ వచ్చారంటే నాన్న హంగామా చేస్తుంది. రా రా త్వరగా వెళ్ళి అడుగుదాం, బ్రతిలాడదాం దా. ఏం కావాలో అడిగి ఆమెకి ఇష్టమైన ఆర్డర్ పెడదాం. పదా, నువ్వు స్మైల్ చేసిన వరకు చాలే, పదరా. అరే పూచు, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదరా. నాకు అమ్మ అక్కకి ఇప్పుడు గొడవ ఇద్దని